ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 25-26 తేదీల్లో సింహరాశి వారికి ఒక విషయంలో చాలా సందేశాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మవచ్చా లేదా, అలాగే మీరు చేసే ప్రతి పనిలో దానిలో లాభాలు వస్తాయా రావా, మరింత ఇబ్బందులు వస్తాయా, ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మినట్లయితే నా జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలలో అద్భుతం జరగబోతుంది, మరికొన్ని విషయాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయా అనే సందేశాలు ఈ 2 రోజుల్లో తీరిపోవచ్చు. అలాగే ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మవచ్చా లేదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, పరిష్కారం వెంటనే దొరుకుతుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధాలు, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాల నివారణ చేయబడును. అయితే మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని చాలా అనుమానాలు వస్తాయి. ఒక స్త్రీ కారణంగా మీకు ఎలాంటి విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ స్త్రీ మిమ్మల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఆ స్త్రీ మీకు గతంలో పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ బంధువులలో, మీ మిత్రులలో, మీ చుట్టూ ఉన్న వారిలో ఆ స్త్రీ ఉండవచ్చు. వారి వల్ల మీకు ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయి, లేదా మిమ్మల్ని గాఢంగా ప్రేమించిన వ్యక్తి మీకు దూరమైన వ్యక్తి కావచ్చు. మీ ప్రేమను అనవసరంగా అపార్థం చేసుకొని ఆ స్త్రీ దూరం కావడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చాయి. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత మీరు ఏమిటో, మీ వ్యక్తిత్వం ఏమిటో, మీ ప్రేమ ఏ విధంగా ఉంటుందో అని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకొని అన్నీ పోగొట్టుకున్నానని చాలా బాధపడుతున్నారు. ఊహించని సమయంలో మీ జీవితంలోకి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తి వలన గతంలో ఎందుకు మోసపోయారు అని మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ దగ్గరకు ఎందుకు వస్తున్నారో కూడా అర్థమవుతుంది. అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు మళ్ళీ కొన్ని సందేశాలు రావచ్చు. అలాగే ద్వారా మిమ్మల్ని క్షమాపణ అడగడం, అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ స్త్రీ వల్ల గతంలో చాలా నష్టపోయారు. ప్రేమ అనే ముసుగులో మిమ్మల్ని ఎంతో మోసం చేశారు. కాబట్టి ఆ స్త్రీని మళ్ళీ నమ్మకండి. ఎందుకంటే గతంలో మీ దగ్గర డబ్బు లేని సమయంలో చూసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మళ్ళీ మీ దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, సమాజంలో పేరు ప్రతిష్టలు పొందారు, అలాగే ఆర్థికంగా చాలా ఎదుగుతున్నారు. ఒక్కొక్క సమస్య తీరిపోయి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మిమ్మల్ని, మీ గురించి అన్నీ తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ వల్ల గతంలో చాలా నష్టపోయారు. మానసికంగా ఎంతో ఒత్తిడి చూశారు. కొంతమంది మధ్యలో అవమానాలు కూడా పొందారు. కాబట్టి ఆ స్త్రీ వల్ల గతంలో ఎన్నో నష్టాలు, కష్టాలు చూశారు. ఇక నుండి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నేరుగా రావడానికి మాత్రం భయపడుతున్నారు. ఎందుకంటే సింహరాశి వ్యక్తులు నిజాయితీగా ఉంటారు. కాబట్టి మళ్ళీ నన్ను క్షమిస్తారా లేదా అని కాస్త అనుమానం మాత్రం వారికి ఉంది. ఇకపోతే ఈ పాత వ్యక్తి ద్వారా ఈ విధంగా ఉన్నట్లయితే కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త పరిచయంలో ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. ముఖ్యంగా మీరు ఏ విషయంలోనైనా, ఏ పని అయినా సకాలంలో పూర్తి చేస్తారు. కాబట్టి మీకు మంచి అవకాశాలు, కొత్త అవకాశాలతో పాటు కొత్త పరిచయాలు, మంచి హోదా అభివృద్ధి చెందడానికి ఒక పెద్ద అవకాశం అనేది వస్తుంది. కాబట్టి మీ పేరు, హోదా అనేది చాలా పెరుగుతుంది. సమాజంలో మీరు ఎలాంటి పేరు రావాలని అనుకుంటున్నారో అదే విధంగా వస్తుంది. అలాగే మిమ్మల్ని చాలామంది గౌరవిస్తారు. మీరంటే ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారు. మీరు చాలా సౌమ్యంగా ఉంటారు. ఎవరైనా ఏ మాట చెప్పినా కూడా పూర్తిగా వింటారు. కానీ మీరు ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కొత్త వ్యక్తులు ఏ విధంగా
ఉంటారో తెలియదు కాబట్టి. అలాగే ఎవరైనా మిమ్మల్ని పూర్తిగా పొగుడుతున్నారంటే వారిని నమ్మకండి. ఎందుకంటే వారి అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని పొగుడుతున్నారని అర్థం చేసుకోండి. కొంతమంది వ్యక్తులు ఎవరైనా పొగిడితే మీరు ఇట్టే పడిపోతారని పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరికొంతమంది వ్యక్తులు మీ వ్యక్తిత్వం నచ్చి పొగుడుతారు. అది మనస్ఫూర్తిగా పొగుడుతున్నారా లేదా అని వారి కళ్ళల్లో చూడండి. వారి కళ్ళల్లో నిజమనేది తెలుస్తుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వారిని శత్రువులుగా భావించకండి. ఎందుకంటే మీలోని ఉన్న లోపాలు, మీరు ఎవరితో ఏ విధంగా ఉంటున్నారు అంటే కొన్ని విషయాలలో అహంకారం చూపిస్తారు కాబట్టి అది వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరైనా వ్యతిరేకంగా అన్నట్లయితే వారిని మీరు ఏమీ అనకండి, వారిని శత్రువులుగా చూడకండి. అలాగే ఆగస్టు 25వ తేదీన మరియు 26న ఆ స్త్రీ మీ ముందుకు రావాలని చూస్తున్నారు. వారి వల్ల గతంలో ఎన్నో నష్టాలు కష్టాలు చూశారు. మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చినా కూడా మీరు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పరిచయం పెంచుకోవాలి, మళ్ళీ కొత్తగా మాట్లాడాలా లేదా పాత పరిచయాన్ని మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో సరిగ్గా ఆలోచించుకోండి. మళ్ళీ తిరిగి మోసపోయినట్లయితే జీవితంలో కోల్పోని దెబ్బతీస్తారు. ఒక స్త్రీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే దానిపై ప్రభావం చూపించవచ్చు. ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే జీవితంలో కోల్పోని దెబ్బతీయడానికి వస్తున్నారు. కాబట్టి ఏ స్త్రీతోనైనా ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తగా మాట్లాడినట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఏ విషయంలోనైనా మీరు తప్పటడుగు మాత్రం అస్సలు వేయకండి. సరి అయిన ఆలోచనలతో వెళ్ళండి. ఇకపోతే వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎలాంటి మార్పు ఉండదు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నించేవారు ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమలో ఆనందం మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయం వీరికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి కలిసొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రేమలో వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు సానుకూల సమయం ఇది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే సమయం ఇది. కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు మరింత కష్టపడాల్సిన సమయం వచ్చింది. వ్యాపారంలో కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్ట్లు మొదలవుతాయి. దానివలన మీ జీవితంలో కోల్పోనివన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు. అదృష్ట కాలం మొదలైంది కాబట్టి ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక స్త్రీ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం వారు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా మిమ్మల్ని మళ్ళీ ముంచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీ ఎవరు, గతంలో మీకు ఎవరు మోసం చేశారు అనేది తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు వచ్చే ఇబ్బంది ప్రమాదం మొత్తం తొలగిపోతుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు కాబట్టి మీరంటే చాలా గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటుంది.